సంక్షేమం సంక్షోభంలో పడిందని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏం చెప్పింది? జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పథకాలన్నీ కొనసాగిస్తూ ఈ సూపర్ సిక్స్ని కూడా అమలు చేస్తానండి. డకౌట్ అయినట్టే, సూపర్ సిక్స్ కాదు అది, డకౌట్ చేశారు కూడా జనాల్ని. అదే మాట చెప్పి డకౌట్ చేశారు. బడుగు బలైన వర్గాలకి ఎవరికి కూడా ఒక సంక్షేమ పథకం కూడా అందకుండా 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి, బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా పెన్షన్ ఇస్తా ఉన్నారు. పెన్షన్ ఇవ్వాల. ఒక పక్క ఫ్రీ బస్ అన్నారు, దాన్ని అటకెక్కిచ్చారు. గ్యాస్ సిలిండర్లు అవి ఎవరికి ఇస్తున్నారో, ఎవరి అకౌంట్లో పడుతున్నాయో అంతా గందరగోళం. అలాగే వికలాంగులకైతే నరకం చూపిస్తూ ఉంటారు. రాష్ట్రంలో ఏ పథకం సాగుతుంది? ఒక మందు పథకం మాత్రం విస్తృతంగా సాగి రోడ్ల మీద దొలుతూ ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడానికి ఈ పోలీసులు కనపడుతున్నారే కానీ శాంతి భద్రతల కోణం కూడా ఎక్కడ నాకు కనపడలేదు. మహిళలకి 1500 అన్నారు ప్రతి ఒక్కరికి, అది నెరవేర్చలేదు. ఫ్రీ బస్ అన్నారు, అది కూడా నెరవేర్చలేదు. మరి అలానే పోతే చిన్నపిల్లలమైన అత్యాచారాలు జరుగుతుంది, దాని గురించి పట్టించుకోవట్లేదు. ఏదో మీరు పండగ చేసుకుంటున్నారు. వాలంటీర్లు ఇంటికి వచ్చి మాకు అన్ని సర్టిఫికేట్ కావాలంటే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ ఎత్తేయడం వల్ల ప్రతిదానికి మేము ఎంఆర్ ఆఫీస్ చుట్టూ సచివాలయం చుట్టూ తిరగడం అవుతుంది. అట్లాగే రేషన్ బండ్లు కూడా తీసేస్తారు. మరి ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎలా తీసుకొచ్చుకుంటారు రేషన్ అనేది? వాళ్ళు ఎండకు పోయి ఎంతసేపు నుంచి క్యూలో నుంచి ఎప్పటివరకు ఇస్తారు రేషన్ అనేది కూడా అర్థం కావట్లేదు. రైతాంగం కూడా చాలా విస్మరించేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఎక్కడ కూడా రైతులకు, మిర్చి రైతులకు కానివ్వండి, పొగాకు రైతులకు కానివ్వండి, ఎవ్వరికి కూడా లాభసాటిగా లేదు. ఎప్పుడూ లేనటువంటి నష్టాల్లో రైతాంగం ఇవాళ ఉండేటువంటి పరిస్థితులను చూస్తున్నాం.